హాయ్ అందరికీ రేషన్ కార్డ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళి మన నేమ్ డిలీట్ చేయమని ఒక లెటర్ రాసి అక్కడ ఇవ్వాలండి. మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం పక్కా అడుగుతున్నారు. సో మ్యారేజ్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు అండ్ లెటర్ అటాచ్ చేసి మీరు అక్కడే ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మీకు కొన్ని రోజులకు మీ నేమ్ అనేది డిలీట్ అయిందా లేదా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి. సో అక్కడ డిలీట్ అయిన తర్వాతనే మీరు మీ సేవకి వెళ్ళి కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి. సో అక్కడ అప్లై చేసేటప్పుడు మనకు అడ్రస్ ప్రూఫ్ కోసం గ్యాస్ బిల్, కరెంట్ బిల్ అడుగుతున్నారు. సో ఏదో ఒకటి అయితే మీరు ఇవ్వాల్సిందే. సో ఫస్ట్ ఫిలప్ చేసే ముందు జాగ్రత్తగా ఫిలప్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా? అప్లై చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవాలి. అందులో మనకు వచ్చేసి బ్లాంక్ చూపిస్తుంది ఒక్కొక్కసారి స్టేటస్, కొన్నిసార్లు పెండింగ్ అని చూపిస్తుంది. సో పెండింగ్ అని వచ్చింది అంటే మనది ఆల్రెడీ ఫైల్ మూవ్ అయినట్టు అనమాట. సో ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది అని మీనింగ్. సో పెండింగ్ అని వచ్చిందంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది అని అర్థం చేసుకోండి. సో పెండింగ్ తర్వాత పెండింగ్ అట్ ఇన్స్పెక్టర్ అని వచ్చినట్లయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్పెక్టర్ ఆర్ డిఎస్సిఓ వస్తే కనుక మీరు డైరెక్ట్గా ఫుడ్ సర్వీస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాకు ఇలా వస్తుందని చెప్పేసి అక్కడ ఒక వెరిఫికేషన్ ఫామ్ ఇస్తారు. అది ఫిలప్ చేయండి. జాగ్రత్తగా ఫిలప్ చేసేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు అడుగుతారు ఇన్స్పెక్షన్స్ ఎవరు రాలేదని చెప్పండి. మేము వెయిట్ చేసాము, 20 days అవుతుంది రాలేదు. ఇన్ కేస్ మీకు 20 days అయినా కూడా రాకపోతే మీరు అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత మీకు స్టేటస్లో అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే డీలర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫస్ట్ మీరు అప్రూవ్ అయినా ఒక 3-4 daysకి వెళ్ళి మీ నేమ్ వచ్చిందా రాలేదా అని చెప్పి మీ రేషన్ కార్డ్ నెంబర్ ఒకసారి ఎంట్రీ చేసి చెప్పండి అని అడగాలి. అక్కడ మీ నేమ్ వస్తేనే అప్పుడు మీకు కేవైసీ చేస్తారనమాట. సో కేవైసీ ప్రాసెస్ 5 నిమిషాలు కూడా పట్టదు. కాకపోతే కొంచెం మనం డీలర్స్ని రిక్వెస్ట్ చేసుకోవాలి.